76వ జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించింది. 1949 జూలై 9న ప్రారంభమైన విద్యార్థి సంస్థ మన దేశ ఘన చరిత్ర ఆధారంగా మన దేశ స్వాతంత్ర్యం కోసం బలిదానమైన లక్షలాది మంది పోరాట స్ఫూర్తి కేంద్రంగా వ్యక్తిలో మార్పు కోసం దేశం కోసం బతకాలి అంటూ వ్యక్తి మారితే వ్యవస్థ దేశం మారుతుందని నమ్మి నాలెడ్జ్, క్యారెక్టర్, యూనిటీలలో శక్తి ఉందని భావిస్తూ దేశ పునర్వైభవమే ధ్యేయంగా విశ్వగురువుగా భారత్ మళ్లీ ప్రపంచ పటాన నిలవడమే లక్ష్యంగా విద్యార్థుల కోసం విద్యార్థుల చేత విద్యార్థులే కలిసి పనిచేసి విద్యారంగ సమస్యలైన సామాజిక సమస్యలైన అందరితో కలిసి అందరికై ముందుండి పోరాడే విద్యార్థి సంస్థ దేశానికి సరైన నాయకత్వాన్ని అందించే ప్రపంచంలో అతిపెద్ద జాతీయవాద విద్యార్థి సంస్థ నేడు 76వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రాహుల్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ ఈ రోజు అంగరంగ వైభవంగా విద్యార్థి దినోత్సవం జరుపుకోవడం జరిగింది. బీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ నుంచి ఏబీవీపీ సెంటర్ అయినటువంటి శివాజీ సెంటర్ లో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949లో స్థాపించబడి ఈ రోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజు 76 సంవత్సరాల్లో పెట్టిన శుభ సందర్భంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం. ఎంతో మంది విద్యార్థి పరిషత్ నాయకులు రిపబ్లిక్ డే రోజు కానీ, ఇండిపెండెన్స్ డే రోజు కానీ జెండా నక్సలిజం లో జెండా ఎగరకపోతే ముందుండి విద్యార్థి పరిషత్ నా గుండెల తూట పేల్చని నిలబడి ఈ రోజు ఈ రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగరేసిన ఘనత రోజు ఏబీవీపీకి ఉంది. అంతేకాకుండా రానున్నటువంటి రోజుల్లో ఈ దేశానికి విద్యార్థులకు ఎటువంటి ఆపద ఉన్నా కానీ ఈ రోజు ఏబీవీపీ ముందుండి పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రాజశేఖర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు విభాగ్ కన్నర్ ఈరోజు దేశవ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జాతీయ విద్యార్థి దినోత్సవం జరుగుతూ ఉంది. కాబట్టి ఏబీవీపీ రోజు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. దేశాన్ని శక్తివంతంగా నడపగలిగినటువంటి నాయకత్వాన్ని అందించిన ఘనత ఏబీవీపీకి దక్కింది. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. దేశం కోసం జీవించాలి, దేశం కోసం మరణించాలి అనేటువంటి నినాదాన్ని విద్యార్థులను నింపే విధంగా కాలేజీ క్యాంపస్ లో కేంద్రంగా ఏబీవీపీ పనిచేస్తుందని నెల్లూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు, అటక్ నుంచి కటక్ వరకు దేశంలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీ కేంద్రంలో ఏబీవీపీ పనిచేస్తూ ఉంది. కాబట్టి అనేక రకమైనటువంటి సంవత్సరాలు 1949 జూలై 9న స్థాపించినటువంటి ఈ యొక్క ఏబీవీపీ 76వ వసంతంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా దేశం యొక్క పూర్వ వైభవం కోసం పనిచేస్తున్నటువంటి విద్యార్థులు ఎంతో మంది త్యాగఫలంగా ఈ రోజు వరల్డ్ లార్జెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాగలిగింది. ఇక ముందు కూడా ఏబీవీపీ నిరంతరం విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. అదేవిధంగా విద్యార్థుల్ని జాతీయ భావాలు కలిగినటువంటి విద్యార్థులుగా రూపుదిద్దడానికి, దేశభక్తి కలిగినటువంటి విద్యార్థులుగా రూపుదిద్దడానికి ప్రయత్నిస్తున్న ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.